దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ రెస్పాండ్ అయ్యారు. ఒక చంద్రబాబు గారు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకి ఇంత అన్యాయం జరుగుతుంది, రాజకీయ ఉనికి కోల్పోతున్నాం. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ₹1 సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అందులోంచి తిరిగి మనకి 60 పైసలు మాత్రమే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదే బీహార్ లాంటి రాష్ట్రంకి ₹6.60 వాళ్ళు కేంద్రం వెచ్చిస్తుంది. అక్కడ మనమేమో రూపాయి కడితే మనకు 60 పైసలు మాత్రం మనకు వెనక్కి వస్తుంది ట్యాక్సుల రూపంలో. అదే బీహార్కి ₹6.60 కేంద్రం కేటాయిస్తుంది. కేవలం జనాభా ప్రాతిపదికన జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ఈరోజు దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులన్నింటినీ నార్త్ స్టేట్స్కి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నా కూడా ఈరోజు ఓర్చుకుని ఉంటాం. కానీ ఇదన్నీ దేనికోసం అంటే ఇదొక దేశం. ఇండియా ఈజ్ ఎ నేషన్ యునైటెడ్ ఆఫ్ ఆల్ స్టేట్స్. అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఒక దేశం, ఒక సమగ్రతకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు దేశ సమగ్రతకే నష్టం వాటిల్లేలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి ఈరోజు 25 సీట్లు ఉన్నాయి. 50% పెరిగినా కూడా మహా అయితే 37-38 సీట్లకు వస్తాయి. అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 సీట్లు కాస్త 80 అవుతాయి. అంటే మనకు పెరిగేదేమో తక్కువ, అక్కడ పెరిగేదేమో ఎక్కువ. నంబర్ ఆల్రెడీ అక్కడ ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఇంత జరుగుతున్నా దీని మీద కూటమి నేతలు కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు మీరు కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఈరోజు అక్కడ మీ యొక్క అవసరం ఉంది, అయినా కూడా మీరు కేంద్రాన్ని నిలదీయడం లేదు. ఎందుకు నిలదీయరని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు